కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నాదా మనసుక ప్రయోగశాల నాదా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 కళాశాలలో
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
పండగలే. All of you small request for కొంచెం ఒక నిమిషం ఇటు వెళ్తే ఒక 2 minutes. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ఆ ఫండ్ అమౌంట్ ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఆపదలో ఉంటాడు, అతను చెప్పలేడు, అతనికి మనం హెల్ప్ఫుల్గా ఉన్నట్టుగా బాగుండింది అనేది నా కాన్సెప్ట్. ఎవరైనా దీని మీద చెప్పాలని చెప్పచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి మేడం. ఇంట్లో ఫంక్షన్స్ అయితే బాగుంటుందని అయిపోయింది. ప్రతి ఫంక్షన్ని ప్రశాంతంగా తీర్చుకుంటే వెళ్ళండి. thereafter every 1 year ఎనీ ఫెస్టివల్ అంటే ఎనీ సంక్రాంతికి వస్తాయి కదా, అంటే సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఎక్కడిగా ఉన్నారు. ఎక్కడో ఉండేటైతే ఇప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు రావడానికి ప్లాన్ చేసేస్తాము. లేకపోతే ఏదైనా ఇట్లా 3 days హాలిడేస్ ఎక్కడ వచ్చిన సాటర్డే సండే మండే 3 days హాలిడేస్ వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఇయర్లో ఒక్కసారి కలుసుకుంటే ఏంటంటే ఇప్పుడు 27 years తర్వాత తెలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఐడెంటిఫై చేయడం చాలా కష్టపడుతుంది. నెక్స్ట్ అట్లా ఏంటంటే కంటిన్యూస్ ఒకరినొకరు ఏమిటంటే అందరూ కొంచెం రీచ్ అవుతారు, మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ కూడా కొంచెం బాధపడుతుంది. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క ఇప్పుడు కొన్ని డైరెక్ట్ ఫ్యాక్ట్గా చెప్పేస్తాను, కొన్ని గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నారు. బాధలు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కొంతమంది చెప్పుకుంటారు. బట్ ఈ సిచ్యువేషన్ దాని ప్రేమలో కూడాను చెప్పుకొని వాళ్ళ యొక్క సమస్య ఉండని, బాధలు ఉండని, సంతోషంగా కానీ ఇది జరిగింది ఇది జరిగిలాగుంది అని చెప్పి చేసుకోవడానికి కాన్సెప్ట్ ఉండేది. కాబట్టి నా యొక్క ఒపీనియన్ అయితే every 1 year చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఫ్రెండ్ దానికి చెప్పకపోయినా వాళ్ళ ద్వారా మిగతా ఫ్రెండ్స్ నాకు తెలుస్తాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి గ్రూప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇన్ కేస్ ఇలా తప్పుగా మాట్లాడితే సారీ, బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ రివార్డ్. 1 year తర్వాత అంటే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, 1 year తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఇలా మేడం చెప్పారు, కృష్ణ మేడం గారు చెప్పారు. సో జరుగుతుంది పిల్లల్లో మ్యాక్సిమం వెళ్ళినంత వరకు. ఇప్పుడు ఈ గ్రూప్ అయితే అందరి దగ్గర ఉంది, అందరూ ఉన్నారు కదా నెంబర్లు. వీళ్ళుంటే ఇన్విటేషన్స్ ఇవ్వండి, మ్యాక్సిమం అందరికి అవైలబిలిటీ ఉంటే అందరూ రావడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ అయినా సరే, నేను యాక్చువల్గా మా వైఫ్ మా పాప రాలేదు కానీ ఫీల్ అవుతున్నా, బట్ ఇక్కడ అందరూ సింగిల్గా అవుతుంది. అదే ఫ్యామిలీస్తో బట్టి ఈసారి నెక్స్ట్ టైం కొద్దిగా గ్రాండ్గా చేద్దాము. ఈసారి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ స్కూల్లోనే బ్యాటరీ కాలేజ్ మనం దానికి ఒక ప్లానింగ్ ఉంది. నేను చెప్తాను, తర్వాత విజిట్ చేస్తాను. అట్లా ఏంటి అనేది చాలా గ్రాండ్గా చేసుకున్నాము. సింపుల్గా కాకుండా ఈవెంట్ లాగా చేసుకున్నాము. బికాజ్ నేను ఒక 2 minutes నాకు పర్మిషన్ ఇస్తే నా పర్సనల్ చెప్తాను. ఓకేనా? చెప్పమంటారా? మీ ఒపీనియన్ అయిపోయిన తర్వాత నేను ఒక 5 minutes మెసేజ్ ఇస్తాను. ఓకే? ఫైనల్ 97 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే మా ఫాదర్ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నారు. సో నేను ఇంకా రిలీజ్ ఏజెంట్ సహారా మార్కెటింగ్ అన్నట్టు వెళ్ళాను. తర్వాత 2013లో నేను అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేస్తున్నాను. ఆ టైంలో సూపర్ ఎక్సైటెడ్, వండర్ఫుల్. సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ప్లాన్ ఎప్పుడు అనుకున్నాను. సో 6 months 3 months 2 years అంటున్నారు. How far is it possible? This time it's a one-man army Srinu చేసింది. I really appreciate his hard work. No doubt about it. Undoubtedly it's an 100% efforts which he has given.
సంవత్సరం నుంచి నాకు తెలిసి అతను ప్లాన్ చేస్తున్నాడు ఈ program. సంవత్సరం నుంచి రైట్. సో నంబర్స్ కాంటాక్ట్ చేయడం, గ్యాదర్ చేయడం సెల్ఫ్ ఇస్ అ బిగ్ టాస్క్. సో అందరినీ ఇంటింటికి వెళ్ళి చాలా వరకు ఆయన నంబర్స్ కాంటాక్ట్ చేశాడు, అందరినీ పట్టుకున్నాడు, గ్రూప్ క్రియేట్ చేశాడు. ఓవర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, మన చంటి అవ్వచ్చు, భారతీయ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవ్రీబడి హస్ డన్ గ్రేట్ ఎఫర్ట్స్ టు క్రియేట్ దిస్ గ్రూప్. సో లెట్ ద గ్రూప్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం అనేది టేక్ ఆఫ్ యువర్ టైం. ఇవాళ కదా కలిసాం ఫస్ట్ టైం, మనం మీ టైం తీసుకోండి. సో ఎలా చేయాలో నెక్స్ట్ టైము అప్పుడు చేద్దాం. తొందర పడకుండా నో నీడ్ టు గో ఫర్ ఎన్ హరీ. సో అందరం ఇక్కడే ఉంటాం, నియర్ బైలోనే ఉంటాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20-30 డిస్టెన్స్ పెద్దగా ఏం లేదు. ఓవర్ నైట్ జర్నీలో వచ్చేయచ్చు మనం. సో ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించండి, అందరు కలిసి అప్పుడు చేద్దాం. తొందర పడకుండా ఇది మై థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి రాని వాళ్ళు చూసి మనల్ని మిస్ అయ్యాము, మన ఫ్రెండ్ సర్కిల్ని మిస్ అయ్యాము. నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడాలి. ఈ ఫంక్షన్కి రానోళ్ళు మనల్ని చూసి అసూయపడాలి. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఈ మూమెంట్స్ని మళ్ళా గ్యాదర్ అయ్యేంత వరకు గుర్తుంచుకోవాలి. అట్లా ఒకళ్ళకొకళ్ళు మనం ఎంకరేజ్ చేసుకున్నాం. దయచేసి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు కామెంట్ చేయకూడదు. ఓకే, మీరు ఏదైనా పొరపాటు ఉంటే నాకు చెప్పండి, నా పొరపాటు ఉంటే నేను సరిచేసుకుంటాను. కానీ ఈసారి అందరూ గ్యాదర్ అయ్యేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మనకి ఇష్టమైన వంటకాలు కూడా తెచ్చుకుంటే ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి ఇది నా ఒపీనియన్. ఇక్కడ తిందాము అనే ఉద్దేశం కాదు. ఇందాక రమణి మేడం గారు చెప్పారు, నేనే బాగా వంటగలను అనే ఫీలింగ్ ఆడవాళ్ళకు ఉండాలి, నేనే బాగా అప్రిషియేట్ చేయగలను ఫీలింగ్ మగవాళ్ళకు ఉండాలి. నేను అప్రిషియేషన్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళని. మా పూజటి ప్రసాద్ గారు ఉన్నారు, మీరు ఏ పోస్ట్ పెట్టినా అప్రిషియేట్ చేస్తారు. అటువంటి ఎంకరేజ్మెంట్ నేను కోరుకుంటాను. ఇక్కడ వేమవరపు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంతని గ్యాదర్ చేశారు, మనం ఆయన సన్మానించుకుందాం. ఆనికల్ నీకు ఇచ్చే కోటికి వేరే ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వారిని గౌరవిద్దాం. ఫ్రెండ్స్ లేనప్పుడు మిగతా బ్యాచ్ తెలుసా, అంది పక్క గాలి బ్యాచ్. అప్పుడు ఇక్కడ వేమవరపు శ్రీనివాసరావు గారు అంటాం, అక్కడ మా సీనుగా అంటాం. అది క్లోజ్నెస్, నలుగురిలో కాదు, విడిగా ఇండివిజువల్గా స్నేహంగా మాట్లాడుకునే మాట. అరే ఒరే అనుకునేది మనం జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన విషయం. అది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం ఎవరో బయట వాడు వచ్చి అరే అంటే మనం ఒప్పుకో. స్నేహితులు వచ్చి ఆప్యాయంగా ఏరా అన్న పలుకుతాం, బావా అన్న పలుకుతాం. ఏ బ్రహ్మస్వాములు సెలవు చూసుకోమల్లా అది బావా పిలిచామనుకో ఎప్పుడో గుర్తుకొస్తాయి. ఏంటి చెట్టు కొమ్మలు ఎక్కిని నాగార్జున సాగర్ తీసుకెళ్ళి డ్యాముల దగ్గర వ్యవహారాలు చేసి తప్పే ఉంది. వాళ్ళు గుర్తు చేసుకుంటారు, మా నాన్న ఇటువంటి చిల్లర పనులు చేశాడని నా పిల్లలు. నాకిద్దరు అమ్మాయిలే, నా భయం లేదు. నా కొడుకులు గాలి తిరుగుతారని భయం లేదు. నన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారనేది భయం లేదు. తప్పనిసరి ప్రతి సంవత్సరం మీట్ అవుదాం, కంపల్సరీ సంతోషంగా హ్యాపీగా గడుపుదాం. ఈ మెమరబుల్ మూమెంట్స్ మళ్ళా మన ఫ్యామిలీస్కి షేర్ చేద్దాం. రాని వాళ్ళు నెక్స్ట్ ఏమన్నా మనం మీట్ అవ్వాలి అనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేద్దాం, వాళ్ళ మోటివేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కబుర్లు చెప్పడం కాదమ్మా, రావాలి. నమస్కారాలు. ఎందుకంటే ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మన వేమవరం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించాడు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మనం థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మగపిల్లలను గుర్తుపెట్టామో గుర్తుపెట్టలేదా అని విషయం తర్వాత పెడితే ఆత్మీయంగా ముందు మనం ప్రారంభించుకుంటాం.
ఒకరికి ఇదే విధంగా అందరినీ మంచి భావనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మైక్ మాట్లాడలేదు, నాకు మైక్ ఉంటే మైకు నీకు వెనకమాల పెడతాం. అవును, పెద్ద పెద్ద యాక్టర్స్ సంఖ్యలో పెట్టుకుంటారు. నేను మాట్లాడలేదు. సరే, ఆయనకు అర్థం కానీ ఏమంటే నా తర్వాత అందరం కలిసినందుకు నా మాట అందరికి వినపడుతుంది. కాలేజీలో నేనైతే బాగా గొడవ చేసేవాడిని, అందరినీ కామెంట్ చేసేవాడిని. ఈవెన్ ట్యూషన్లో కూడా కామెంట్ చేసేవాడిని, అందరితో జోక్గా ఉండేవాడిని. క్షమాపణ అనేది ఆయన నచ్చదు. అది కాలేజీలో పార్ట్, సరదాగా మాట్లాడుకునేది, సరదాగా చేసుకునేది. అవి కాలేజీ లెవెల్ కాబట్టి అది ఒక ఇబ్బంది లేదు. కాబట్టి నేను అట్లానే ఉన్నాను, ఇప్పటికీ అట్లానే ఉన్నాను, ఇప్పటికీ అందరినీ అట్లానే స్నేహభావంతో చూస్తాను. లోపల నేను తెలియజేస్తాను. ఎవరిని కామెంట్ చేయలేదు అంటే ఒక సుష్మా, ఒక సంధ్య, ఉదయలక్ష్మి, ఇంకెవరు మా చెల్లెలు కల్పనాన్ని ఎవరు చేశారు. వీళ్ళు తప్పితే మా పిల్లల్ని కామెంట్ చేశాడు. మా పిల్లలు అయితే ఎప్పుడు భారతీయుని ఎప్పుడు నా సోదర భాగాన్ని చూసేవాడిని, కానీ ఆ అమ్మాయిని కోరిక టార్చర్ పెట్టేవాడు. అంతే, వేరే ఉద్దేశం. ఈ మర్చిపోలేదు మనిషి. ఎవరు రాని వాళ్ళంటే పేరు మనుషులు చూస్తే ఐడియా అవుతుంది. ఇప్పుడు పెనాల్టీ కింద వాళ్ళకి ఏమి ఇస్తున్నా? తలా వచ్చి ఇస్తావా? తలా వచ్చి ఇస్తావా? ప్రసాదు, సీన్ గాడు, ఈ బ్యాచ్ వేరు, వాడు రాస్కాల్ గాడు, వాళ్ళంతా పిల్లలు, వాళ్ళ బ్యాచ్ వేరు. ఈ జ్యోతి గాడు, ఈశ్వరు, మేము ఒక వీళ్ళకి వచ్చిన బుద్ధిమంతులు. నువ్వేంటి నీ సంగతి చెప్పన్నావు? మా సంగతి మేము బుద్ధిమంతులం. నీ సంగతి నా సంగతే చెప్తున్నాను. నీకేం మెడలు కావాలి? గోల్డ్ మెడలా, సిల్వర్ మెడల్? గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది. వేమవరపు సేవలు, శ్రీనివాసరావు, మా జరుగుల శ్రీనివాసరావుకి సేవ కప్పి దండేసి గోల్డ్ మెడల్ దండం పెట్టేయండి. పూలచెట్టు ప్రసాద్ గారి మెడలో బంగారపు చేను ఉంది, అది తీసుకొచ్చి అలంకరించి వస్తుంది. కాదే అప్పుడు సైలెంట్ ఎవరన్నారు? వాడు కృష్ణారెడ్డి గారు సైలెంట్గా ఉండేవాడు, వాడు అప్పాపురం రామ కృష్ణారెడ్డి అంటే ఒకసారి గట్టి మాట్లాడయా. నువ్వు సైలెంట్ అంటున్నాడు. సైలెంట్ అవుతున్నాడు. అట్లానే ఉన్నారు. ఈ దేవరపల్లివాడైతే నాకు వేరాంజనేయులని తర్వాత గుర్తొచ్చింది, కానీ వాళ్ళు దేవరపల్లి అని పిలిచేవాళ్ళు. అప్పుడు అట్లనే పిలిచేవాళ్ళు, ఇప్పుడు అట్లనే పిలుస్తున్నారు. ఎవరు నాకు గుర్తు లేపాటు ఇందిరా బావా ఎవరిని ఎవరు మంచుకోవద్దు, అందరం కలిసి మాట్లాడుతున్నాం. అది అందరు నాకు మీ అందరూ కందిగట్ట శ్రీనివాసరావు గారు మాట్లాడారు. పిల్లలకి నన్ను పిలవండి. కాదు ఇంటికి అక్కడ వచ్చి మైక్ తోచి నాకు అసిస్టెంట్ కదా మా అమ్మాయ. నవ్వు మాత్రం బాగా వెళ్ళిపోతాం, గొంతు మాత్రం పెద్దగా గొంతు నా వాయిస్ మౌత్ లేకపోయినా వాళ్ళకి వీడు ఈశ్వరు మేమైతే వాగులమ్మడి తిరిగిన రోజు చాలా ఉన్నాయి. వాగొట్టిన కదా కాలేజీ, వాగులమ్మడి తిరిగిన రోజు చాలా ఉన్నాయి. ఈశ్వర్ గారు రాలేదు, అది లేక మరి రాలేదు. సరే కూల్శెట్టి ప్రసాద్ గారు మాట్లాడారు. వాడే మాట్లాడాలి, వాడికి ఆపరేషన్ చేయాలి.
లేదు. ఈ కార్యక్రమం జరపడానికి అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. అలాగే కార్యక్రమం రోజు జరపాలని కోరుకుంటూ ఇప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చాలా గుర్తు చేశాడు మన జరుగుతుంది. ఈయన అంతా మనల్ని తూచి చేశాడు, మొండి చేశాడు. సో మరలా మనం ఎప్పుడు కలవద్దాం అనేది మీరు అన్నట్లు ఒకసారి ఆలోచించి 1 year 2 years అనేది మనం ఆలోచించుకొని చెప్పుకుందాం. కాకపోతే మీ అందరికంటే ముందు ఇక్కడ ఉండవలసిన వాడిని కొంచెం లేట్గా రావడం వల్ల మీ అందరి ఇన్విటేషన్ మర్చిపోవడం కొంచెం మిస్ అయిపోయింది. అందరూ ఎక్కడ ఏం చెప్పాలి? నేను ఇక్కడ చిగులూరుపేటలోనే గోల్డ్ షాప్ పెట్టి బిజినెస్ చేసుకున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. నా పాప ఏమో 9th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 5th క్లాస్ చదువుతున్నారు. మంచి కొంచెం వెల్ పొజిషన్లోనే ఉన్నాను, ఇబ్బంది లేకుండా. అందరూ అట్లాగే ఉండాలని సంతోషిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నేను హార్ట్ పంచడానికే వచ్చాను. ఎవరు ఏమి నెగిటివ్గా తీసుకోవాలి. చిన్న మాట అయితే చెప్తున్నాను. అసలు లేదు, కొంచెం సీరియస్గా వెళ్ళండి. నేను చెప్పేటప్పుడు అతోటి శ్రీనివాస ఒక కుర్రోడు ఉండేవాడు క్లాస్లో, గంగమోడి డిగ్రీ మనతో నేను. సో నాతో పాటు సీఏ కూడా వచ్చాడు. చాలా సీరియస్ విషయం, దయచేసి వినండి. మేము సీఏ చదివేటప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాడు. అంతవరకు సీఏ నేను చాలా క్లోజ్గా ఉండేవాడు. తర్వాత డిస్కంటిన్యూ అయ్యాను. అప్పుడే లాంగ్ బ్యాక్ నేను షాప్లో ఉన్నప్పుడు వచ్చి పర్చేజ్ చేస్తున్నాను. హాయ్ అన్న, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫ్రెండ్లీగా ఉన్నాను. ఆ ఫ్రెండ్లీ కాస్ట్ 10 lakhs కాస్ట్. నాకు అంత నష్టపరిచాడు. సమస్య అంత సీరియస్ చెప్పడానికి చెప్తున్నాను మీ అందరికీ. ఏదైనా మీకు మళ్ళీ ఫ్రెండ్ టచ్లోకి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్ జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ అతోటి శ్రీనివాస్. సెకండ్ థింగ్, గ్రూప్ ఫామ్ చేశాక చాలా ర్యాపో మెయింటైన్ చేయాలని మెసేజ్ పెడుతున్నాను. దానికి ఒక్కళ్ళు నెగిటివ్గా తీసుకొని మళ్ళీ మన వ్యాపారం సీనియర్కి ఫోన్ చేసి వాడి దాంట్లో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని హర్ట్ చేయలేదు, చాలా క్యాజువల్గా తీసుకుంటారనే నేను పోస్టులు పెడతా. జిఏపై కూడా చాలా కామెడీగా ఉండే పెడతా. అసలు ఎవరికి పోస్టులు ఎవరు కామెంట్లు ఏం పెట్టను. జిఏపై ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఎవరిని హర్ట్ చేయడానికి నేను మెసేజ్లు పెట్టను వాట్సాప్లో, కామెడీగా తీసుకోవడానికే. మీరు దయచేసి మళ్ళీ వ్యాపారం సీనియర్ చేసి వాడేది అట్లా అనడానికి వాడికి తలొప్పి తీయద్దు. పాప వాడు చాలా బిజీగా ఉండే మనిషి. నేనంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి మెసేజ్ పెడుతున్నాను. నీకే ఫోన్ చేసి ఫైట్ చేయాలి. పర్లేదు, నాకేం ఫోన్ చేయండి, లేదు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. అరే కూంచడి ప్రసాద్ ఎందుకంటే అడ్వాన్స్గా పెట్టామని పెట్టండి, తప్పలేదు. క్యాజువల్గానే ఉండండి, ర్యాపో మెయింటైన్ చేయండి. గ్రూప్ని టచ్లో పెట్టుకోండి. సింగిల్గా మెసేజ్లు అవసరం లేదు. మనంతా గ్రూప్గా ఉన్నాం చెప్పడానికి గ్రూప్ ఫామ్ చేసి వాట్సాప్లో వాడికి పర్సనల్గా ఏమి మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాల్సిన నెసిటీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ నుంచి బీకామ్ క్లాస్లో కూర్చోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ పరిచయాలు లేవు. కొంతమందిగా నాకు పరిచయం ఉందన్నమాట, ఎక్కువ మందితో టచ్ కాకుండా. అది అలానే కంటిన్యూ అయింది చివరిదాకా. తర్వాత ఇప్పుడు కలుసుకోవటం, మీ అందరినీ చూడటం, ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస్కి అందరికీ థ్యాంక్స్. నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మేము బిజినెస్ చేసేటప్పుడు విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ అని ఒకటి ఉంది. ఇలా మెంబర్స్ జాయిన్ అయ్యి పెద్ద గ్రూప్గా క్రియేట్ అయ్యి అది ఇప్పుడు ఏషియాలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అది ఎందుకు ఉంది అంటే, బిజినెస్ చేసే వాళ్ళంతా గ్రూపుగా దాంట్లో ఫామ్ అయ్యి వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి ఆ గ్రూప్లో ఒక్కొక్కరికి రిక్వైర్మెంట్ ఏముంది, మనం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, వేరే వాళ్ళ బిజినెస్ మనం ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడతాం అనేది షేర్ చేసుకునేవాళ్ళు. ఆల్రెడీ మన గ్రూప్లో బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ను కూడా ఆ విధంగా యూజ్ చేసుకుంటే అందరికి యూస్ఫుల్గా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను.
షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. షేరింగ్ ఆల్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ బిజినెస్, ఎక్స్పాన్షన్, ఆ విధంగా చేసుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. నా ఒపీనియన్. క్యాపబిలిటీస్ ఆఫ్ ద పర్సన్ ఆల్వేస్ నవ్వుతానే ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇయర్లీ 2 times ఫ్యాషన్ షో నార్మల్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. మామూలుగా 2-3 పెళ్ళిళ్ళు చేసినట్టు చేస్తూ ఉంటాం. అది మా ప్రొఫెషన్లో పార్ట్ అయిపోయింది. ఒకటేమో కాలేజీ పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళంతా డ్రెస్ డిజైన్ చేసి వాళ్ళకి ఫ్యాషన్ షో చేస్తాం. ఇంకొకటి కాలేజీ ఫెస్టివల్ ఉంటుంది. కాలేజీ ఫెస్టివల్లో కూడా మన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇక మాది ఎంటైర్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే అప్పరెంట్ డిజైనింగ్ ఏమనుకుంటారు, అంటే క్లోత్ డిజైన్ చేయడమో ఇలా అనుకుంటారు. కానీ దీంట్లో కూడా చాలా వింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ డిజైనింగ్ కావచ్చు, ఫర్నిచర్ డిజైనింగ్ కావచ్చు, చాలా డివిజన్ ఉన్నాయి. అంతకుముందు నేను ప్రజెంట్ ఫ్యాషన్ కమ్యూనికేషన్లో పనిచేస్తున్నాను. ఫ్యాషన్ కమ్యూనికేషన్ అంటే సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీస్, నెక్స్ట్ యానిమేషన్, గ్రాఫిక్స్, ఇవన్నీ వాటి మీద వర్క్ ఉంటుంది. అది నేను టీచ్ చేస్తాను. అపార్ట్ ఇంకా దానికి అప్పుడు ఇంకా నేను డిఫరెంట్గా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదర్ డిజైనింగ్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కంప్యూటర్ రిలేటెడ్ క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటాను. నార్మల్గా నేను మా స్టూడెంట్స్ క్లాస్ చెప్పడం కాదు, మాతో ఉన్న కొలీగ్స్ కూడా నేను క్లాస్ చెప్తాను. ఇప్పటివరకు అంటే నేను హాలిడేస్ ఉంటాయి. హాలిడేలో మాకు ఒక ప్రోగ్రామ్ ఏంటంటే TOT అంటారు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్కి ట్రైనింగ్ చేయడం అనమాట. దాదాపుగా నేను ఇప్పటివరకు 120 ట్రైనర్స్ అంటే వీటిలో మా కొలీగ్స్కి నేను క్లాసులు చెప్తాను. ఒక మంచి ఏం జరిగిందంటే మన DRS కాలేజీలో నేను ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్లో ఉంటాను కారణం ఈ కాలేజీ. అందులో ఉన్న 100%. ఇందులో మన పుస్తకం చెప్పడానికి ముందు బీకామ్ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు మన MSR గారు చెప్పేవాడు, అడ్వర్టైజింగ్ చాలా ఫ్యూచర్ ఉంది, మన క్లాస్ అయితే అందరూ వెళ్ళిపోతారు, ఇద్దరు తీసుకొని ఉండేవాడు. డిస్కషన్ చేస్తూ ఉంటే MSR గారు చెప్పేవాడు, అరే అడ్వర్టైజింగ్ భలే ఉన్నాయి, ఫ్యూచర్ ఇప్పుడు పక్కగా వస్తుంది, అది ఇది అనేవాడు. నేను అలాగే అడ్వర్టైజింగ్ కోసమే నేను ఇంకా అదే పట్టుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే నాకు అప్పుడు ఇదే బెస్ట్ అనిపించింది. ఆ కోర్సు చేస్తే అదే చేయాలి, లేకపోతే నేను నేనేం చేయాలని కూర్చున్నాను. దానికోసం అవసరం చెన్నై కూడా డిసైడ్ అయిపోయాను. మళ్ళీ అప్పుడు ఓన్లీ డిప్లొమాస్ ఉన్నాయి అడ్వర్టైజింగ్లో. తర్వాత PG వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. కాబట్టి మధురై కామరాజులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తే అప్లై చేశాను. అదే ఈరోజు నేను ఇప్పుడు ఈ పోస్ట్లో ఉంటాను కూడా కాదు. జస్ట్ అంటే ఒక టీచర్ పొజిషన్ ఉన్న వ్యక్తి ఇచ్చిన ఒక చిన్న ఇన్స్పిరేషన్ మనం ఎంతవరకు తీసుకెళ్తుంది అనే దానికి నేను డైరెక్ట్ లైవ్ ఎక్కాను. ఈరోజు ఏదైనా అచీవ్ చేశాను అంటే ఖచ్చితంగా 100% DRNS కాలేజీ వల్లే, 100%. దానికి తోడు ఇప్పుడు నేను డాక్టరేట్ కూడా చేశాను. ఇప్పుడు మీరు నా వెబ్సైట్ మీరు చూడొచ్చు, KKBabu.com. దాంట్లో ఆల్రెడీ డాక్టర్ KK బాబు అని ఉంటుంది. జస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నాకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో మీ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, మీకు ఏమైనా రిలేటెడ్ టు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నార్మల్లీ లెర్నింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ అంటే అప్పట్లో టీచింగ్ కాబట్టి నేను చేస్తున్నాను. పర్ డే 2 hours అలా నేను కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, క్వాలిటీ విషయాలు కావచ్చు, రకరకాల యాంగిల్లో అంటే మనం ఓన్లీ కాకుండా డిఫరెంట్ యాంగిల్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాం. అది లెర్నింగ్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని పోతూ ఉంటాం. అదే ఇప్పుడు నేను జర్నలిస్ట్గా ట్రైనింగ్ చేశాను. మీరు ఇంతకుముందు మనకి 30 minutes ప్రోగ్రామ్ వచ్చింది కదా TV9లో. 30 minutes దానికి వచ్చి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాడు నా స్టూడెంట్. ఈవెన్ మహా టీవీ కానీ, ఈటీవీలో కానీ వీళ్ళందరికీ నేను టీవీ జర్నలిజంలో ట్రైనింగ్ ఇస్తాను. ఇంకా అదే కాకుండా యానిమేషన్ ఫీల్డ్లో కూడా నేను దాదాపు ఒక 4,000 మంది దాదాపుగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇంకా అదే కాదు నేను ఆర్కిటెక్చర్ ఫీల్డ్ వర్చువల్ బిల్డర్స్ ఉన్నట్టు ఐడియా ఉంటుంది. వాళ్ళకి అలాంటివి కూడా అంటే డిఫరెంట్ దాదాపుగా మనకు ఉన్న అవకాశాన్ని పెంచుకుంటూ అలా వెళ్ళిపోవాలి. మన పిల్లలకు కూడా మనం గైడెన్స్ మనమే మన తరాలని మనం వాళ్ళు నేర్చుకుంటాం. ఆ గైడెన్స్ అనేది
మనం మల్టిపుల్గా లెర్నింగ్స్ ఎక్కువ మనం ఎంకరేజ్ చేయాలి. వాడు ఏదో కొత్త విషయం నేర్చుకోవాలంటే ఈవెన్ యూట్యూబ్లో కూడా మనం పాజిటివ్గా వాడుకోవాలి. నేను యూట్యూబ్ చూస్తే కూడా లెర్నింగ్ కోసం వాడుకుంటాను ప్రతిసారి. అంటే నార్మల్గా చూస్తాను. ఈవెన్ అదే ఐడియా పిల్లల్లో కూడా యాడ్ చేసుకుంటూ పోతే అది చాలా బెస్ట్గా ఉంటుంది. నాకున్న ప్రొఫెషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నా టూర్స్ అయిపోయాయి. అడిగిపెట్టిన రాష్ట్రం అంటే ఏం లేదు. దట్ అఫీషియల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు నిజంగా చెప్తున్నాను, సో హ్యాపీ. ఇక్కడ నేను అటెండ్ రావటం లేదు. మీరు నా లైఫ్లో మీరు ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటాను. అది హైటెక్ సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జస్ట్. సో మనం అందరం కలిసి ఇప్పుడు మన శ్రీనివాస్కి సన్మానం చేసుకోవాలి. తప్పదు, చేస్తేనే మన తృప్తి. ఈరోజు అదేంటి అల్లు రామదండులాగా అందరొక్కటవుదామా. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి నుంచి నాకు హెల్ప్ చేసినటువంటి కందిగంట శ్రీనివాసు, ప్రప్రథమంగా తర్వాత కోంశెట్టి ప్రసాద్, తర్వాత ఎక్కడ మల్లికార్జున, విడుదల మల్లికార్జున, రండి స్టేజ్ మీద రండి. అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందించారు, గ్రూపులో పాల్గొన్నారు. గ్రూపుని ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణం మన గ్రూప్ సభ్యులందరి సహాయ సహకారాలు ఉన్నాయి. అందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఈ యొక్క ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఒకసారి పే చేసి వాట్సాప్ పెడుతున్నారు గ్రూప్లో. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గ్రూప్ మెంబర్స్. అందరూ కూడా వెళ్ళేటప్పుడు మెమెంటోలు ఉన్నాయి, మెమెంటోలు తీసుకెళ్ళండి, ఫోటో ఫ్రేమ్స్. తర్వాత మీ ఫోటో కాపీలు ప్రింట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. షేర్ చేస్తాం. వీడియో మొత్తం కూడా మీకు గుంటూరు ఎక్కడుంటే అక్కడికి మొత్తానికి పంపించడం